ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. శ్రావణ మంగళవారాలు పెళ్ళైన వధువరులు చాలా అంగరంగ వైభవంగా మంగళగౌరి వ్రతం చేసుకుంటూ ఉంటారు. సో అసలు ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, విధి విధానం ఏంటి, ఎలా ఆచరణలో పెట్టుకోవాలన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కొత్తగా పెళ్ళైన జంట కలకాలం అలా నిండు నూరేళ్లు కలిసి ఉండాలంటే ఈ మంగళ గౌరి వ్రతాన్ని ఎలా ఆచరించాలంటారు? మేము ఏమైనా తప్పితాలు చేస్తున్నామా, జనరల్గా జరిగే మిస్టేక్స్ ఏంటి, మేము ఎలా చేయాలి, ఎలా చేయకూడదో ఒక దిశానిర్దేశం చూపించవలసిందిగా ప్రార్థన. తప్పకుండానమ్మా, మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది కేవలం సాంప్రదాయవాదులు మాత్రమే ఆచరించినటువంటిది ఇప్పటి వరకు. ఇక ముందు అందరికీ రావాలి ఆ యొక్క పుణ్యఫలం, ఆ విశేషాలు అందరికీ తెలియాలి. అంతేకాకుండా వివాహమైన తర్వాత నూతన వధువు ఏ అమ్మాయికైనా భర్తతో కలకాలం సుమంగళిగా ఉండాలని కోరుకుంటుంది కదా. ఆ విధంగా కేవలం నూతన వధువులైనా పెళ్ళయిన తర్వాత మాకు ఇన్నేళ్ళకి తెలిసింది, మీరు చెప్పేటువంటి విషయం ద్వారా మేము తెలుసుకున్నాము, మరి మేము ఇప్పుడు చెయ్యొచ్చునా అని చెప్పి అడిగేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని ఆశాంతం వీక్షించండి. వివాహమైన ప్రతి మహిళ, వివాహం కోసం ఎదురు చూసే ప్రతి యువతి ఇప్పుడు చెప్పబోయేటువంటి విధి విధానాన్ని ఆచరించినట్లయితే వివాహమైన మహిళ దీర్ఘ సుమంగళిగా కలకాలం ఉంటుంది. వివాహం కాని యువతి అతి త్వరలో చక్కటి దేవతానుగ్రహం చేత మంచి భర్తని పొందుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, ఇప్పుడు శ్రావణ మాసం ఆరంభమే శుక్రవారం అవుతుంది కదా. మరి మేము శుక్రవారం, ఇప్పుడు ఆషాఢ మాసంలో అమ్మగారింట్లో ఉంటుంది కొత్త కోడలు, మరి ఎప్పుడు తీసుకురావాలి? వెళ్ళి శనివారం తీసుకురావాలా, శుక్రవారం పంపించమంటారు. అమ్మ, మా లక్ష్మీదేవిని మేము శుక్రవారం పూట పంపించమమ్మ అంటారు. ఆదివారం వరకు ఆగాల ఏంటి? అసలు కొత్త వధువుని ఎప్పుడు తీసుకురావాలి అన్నది ఒక ప్రశ్న. కొత్త వధువునమ్మ, అమ్మాయిని ఆషాఢంలో ఇప్పుడు అమ్మగారింట్లో ఉంటుంది కదా గురుగారు. అమ్మగారింట్లో ఉన్నప్పుడు తల్లి అమ్మాయి చేత మంగళగౌరి వ్రతాన్ని ఆచరింపచేసి అప్పుడు పంపిస్తుంది. అక్కడ అత్తగారింట్లో కాదా గురుగారు చేసుకోవాల్సింది? తల్లిగారింట్లో చేసుకో. దీనికి కథ కూడా ఉంది. అవునా? అయితే దీనికన్నా ముందు మీరు అడిగారు ఒకటి, మేమేమైనా తప్పులు చేశామా, ఆ తప్పులు సరిదిద్దుకునే మార్గం ఏమైనా ఉందా అని అడిగారు గురుగారు. చాలామంది తెలిసి తెలియక ఒక ప్రధానమైన 2 మిస్టేక్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే మంగళగౌరి వ్రతం అనేటువంటిది వివాహమైన తరువాత నూతన వధువు చేసుకునేది. వివాహం కంటే ముందేం చేస్తున్నారు తప్పులు చెప్పమంటారా? చాలామంది వివాహ ముహూర్తాలకు వచ్చేసేసరికి ఏదో మామూలుగా జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎవరైనా అయ్యగారులే కదా, పంచాంగం చూసే కదా ముహూర్తాలు పెడతారు అని చెప్పి వెళతారు. పాపం చాలామందికి ఆ వివాహ ముహూర్తానికి ఉన్నటువంటి కుండలిని చూసి పెట్టుకునే జ్ఞానం ఉండకపోవచ్చు. కేవలం తారాబలం చూసి ఇద్దరికి తారాబలం కుదిరింది అని లెక్కబెట్టి ఏ రోజు బాగుందని చెప్పి ఆ సమయానికి చేస్తారు. అక్కడే తప్పు పడుతున్నారు. ఇప్పుడు కూరగాయలు అమ్ముకునేవాడు ఆలుగడ్డలు, టమాటాలు, వంకాయలు ఉంటాయి. వాడు పెట్టినవన్నీ మంచివేనా? మనం ఎందుకు మళ్ళీ అందులో మంచివి ఏరుకుంటున్నాం? అలాగే పంచాంగంలో అనేక ముహూర్తాలు ఇస్తారమ్మా, అందులో మంచిది మాత్రమే చేసుకోవాలి. సెట్ కావడం కాదు, ముహూర్త దోషము లేనటువంటిది. కేవలం 4 వాక్యాల్లో ఎలా తెలుస్తుంది? కుండలి వేసుకోవాలి. అందుకనే ఇప్పుడు వివాహానికి చెయ్యాలనంటే లక్షలు ఖర్చు పెడతారు కదమ్మా. ఏ ఇంట్లోనైనా వాళ్ళ తాహతు తగ్గట్టుగా పెడతారు కదా. సాయంత్రం వేసి తెల్లారి వాడిపోయే పూల డెకరేషన్కి 4-5 లక్షలు పెడతారు. తప్పనట్లేదు, పెట్టుకోవాలి. ఎవరి తాహతు తగ్గట్టుగా వాళ్ళ ఆనందానికి, వాళ్ళ అమ్మాయి మీద చూపించే ప్రేమని వ్యక్తపరచడం అదొక భాగం కావచ్చు, తప్పులేదు. అంత ఖర్చు పెడుతున్నప్పుడు పిసినారితనం ముహూర్తం పెట్టుకునే వాళ్ళ దగ్గర ఎందుకమ్మా? ఒక మంచి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి, పోతే పోయిమే, మీరు ఖర్చు పెట్టే దాంట్లో 0.1% కూడా కాదు ఆ జ్యోతిషులకు ఇచ్చేటువంటి దక్షిణ.
వెళితే మంచిగా చక్రం వేసి ఈ ముహూర్తానికి దోషం లేదండి అని చెప్పి చూసి ఆ సమయం ఇస్తాడు. చాలామంది పంచాంగంలో 11 గంటల 12 నిమిషాలకని ఉదయం పూట ముహూర్తం ఉంటే అదే టైం అక్కడ పెడతారు. తెలియని విషయం ఏంటంటే రాజమండ్రిలో పంచాంగం, కాకినాడలో పంచాంగం తయారు చేసేవాళ్ళు అక్కడ టైం, హైదరాబాద్కి వచ్చేసరికి 13 నిమిషాలు కలుపుకోవాలి. ఈ విషయం తెలియకుండా ముహూర్త దోషాలు, ముహూర్తంలో దోషం చేస్తున్నారు. రెండవది దోషంలో దోషం ఇంకోటి ఏంటంటే గొప్పగా అందరినీ బంధుమిత్రులను అందరినీ పిలిపించి అసలు దానకర్ణుడే ఆశ్చర్యపోయే విధంగా ఖర్చులన్నీ కూడా పెడతారు. కానీ ఒక మంచి వాక్కు కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి పెట్టుకోలేకపోతారు. అక్కడ మళ్ళీ లోభత్వము, పిసినారితనం. అంటే ఈ మెయింటైన్ చేసే తండ్రి ఎవరైతే ఉన్నాడో, పెళ్లి చేసే తండ్రి లోపల చాలా సంతోషపడిపోతాడు. ఈ బ్రాహ్మడి దగ్గరకు వచ్చేసేసరికి నేను ముహూర్తం బ్రాహ్మడి దగ్గర నేను డబ్బు మిగిల్చాను, పెళ్లి చేయించే బ్రాహ్మడి దగ్గర నేను డబ్బు మిగిల్చానని సంతోషపడతాడు. అనవసరమైనటువంటి వాటికి, డాంబికానికి నేను ఎక్కువగా ఖర్చు పెట్టాను అనవసరంగా అని చెప్పి అనుకోడు. బ్రాహ్మడి దగ్గరనే నేను తగ్గించి నేను గొప్పగా సేవ్ చేసుకున్నాను, బ్రాహ్మడికి నేను చాలా, అంటే పెళ్ళంటే నూరేళ్ల పంట కదా, మరి ఈ రెండు చక్కగా ఉండాలి కదమ్మా. అది చాలా మంచి ఇంపార్టెంట్. మంచి వంట చేసే వాళ్ళని, మంచిగా డెకరేషన్ చేసే వాళ్ళని, మంచి హాలుని ఏరి కోరి వెతుక్కొని అప్పు చేసైనా పెళ్లి చేస్తావే, బ్రాహ్మడికి వచ్చేసరికి పిసినారితనం ఎందుకమ్మా కదా. అదేనండి. ఇప్పుడు నీకు బ్రాహ్మడు వేద మంత్రాలే చదువుతున్నాడా, పెళ్లి మంత్రాలే చదువుతున్నాడా, ఇంకేదన్నా చదువుతున్నాడా, శుభమా అంటూ పెళ్లి చేసుకుంటూ ఉండి తెలియదు కదా. అదే మంచివాడిని పెట్టుకుంటే న్యాయం చేస్తాడు కదా. అక్కడ లోపం. ఈ లోపాలన్నీ ఉండడం వల్ల ఏమైపోతుంది, వివాహం అయిన తరువాత ముఖ్యంగా విభేదాలు వస్తున్నాయి. జాతకాలు సరిగ్గా చూసుకోలేకపోవడం. ఎందుకు ఇంత ఈ 5 నిమిషాలది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ మంగళగౌరి వ్రతం అనేటువంటిది దీర్ఘ సుమంగళిగా. ఎందుకనంటే వివాహం అయిన తర్వాత కొన్ని నెలల్లోనే భర్తను కోల్పోయిన వాళ్ళు, భార్యను కోల్పోయిన వాళ్ళు లేరా? ఇవన్నీ పూర్వకాలంలో ఉన్నాయా? అతి తక్కువగా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నాయి. కారణం మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ని సవరించేదే మంగళగౌరి వ్రతం. గురుగారు, కాబట్టి మంగళగౌరి వ్రతం అనేటువంటిది ఆషాఢ మాసం అంతా తల్లిగారింట్లో ఉంటుంది. కాబట్టి ఆ తల్లిగారు దగ్గరుండి అమ్మాయి చేత ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరింపచేసి నీ ఇంట్లో చేసుకోమ్మా అని చెప్పి అత్తగారింట్లోకి పంపిస్తుంది. అక్కడ పూర్తి చేసుకొని వాయనం తల్లిగారికి ఇస్తుంది పిలిపించుకొని. ఓకే, ఇలా జరుగుతుంది. దీనికి సంబంధించిన గాథ కూడా ఉంది. పూర్వం ఒక గొప్ప దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు పరమశివ భక్తులు. ఎంతకీ సంతానం కలగకపోతే పరమేశ్వరుని ఆరాధన చేయడం వల్ల, ఆ పరమేశ్వర సంకల్పంతో వరం తీసుకోవడం వల్ల ఒక పుత్రుడు జన్మిస్తాడు. నామకరణం చేసే సమయంలో ఆ సంబంధించినటువంటి పండితుల వారు ఇతనికి అల్పాయుష్యం అని చెబుతాడు. మరి దీనికి ఏం మార్గం లేదా, భగవంతుడు ప్రసాదించాడు కదా అంటే దీనికి మార్గం ఉంది. భగవంతుడు ఏమీ అంత పిచ్చివాడు కాదు. ఈ అబ్బాయికి దీర్ఘ సుమంగళి యోగం ఉన్నటువంటి అమ్మాయినిచ్చి వివాహం చేయండి అని చెప్తారు. అప్పుడు ఈ దోషం పోతుందని. అప్పుడు వెతగా ఒక ఊరిలో ఒక అమ్మాయికి సంబంధించినటువంటి జాతకం అవన్నీ చూసుకోవడం, దీర్ఘ సుమంగళి యోగంగా ఉండడం, ఇచ్చి వివాహం చేయడం జరిగిన తర్వాత ఆ వివాహమైన రోజునే పాము కాటేయడానికి వస్తే అప్పుడు తల్లి చెప్పినటువంటి విధంగా ఆ యొక్క వ్రతాన్ని ఆమె ఆచరించింది. మంగళగౌరి వ్రతం, మంగళగౌరి వ్రతాన్ని ఆచరించింది. ఆ కారణం చేత, అంటే పెళ్లికి ముందే కూడా ఆచరించినటువంటిది, ఆ కారణం చేత ఆమెకి దీర్ఘ సుమంగళిగా యోగం అవ్వడం, ఆ పాముని కుండలో పట్టి బంధించడం, తదనంతరం ఆ యొక్క సర్పబాధ నుంచి అనగా అపమృత్యు నుంచి భర్తని రక్షించుకోవడం, ఇవన్నీ జరగడం మంగళగౌరి వ్రత మహత్యం వల్ల. కాబట్టి ఎవరైతే దీర్ఘ సుమంగళిగా ఉండాలని అనుకుంటారో ఖచ్చితంగా ఇది చేయాలి. అలాగే వివాహ దోషాలతో ఉన్నటువంటి అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కావమ్మా, అటువంటి వాళ్ళు కాత్యాయని వ్రతాన్ని ఆచరించాలి. ఇప్పుడండి మా శ్రావణ మాసంలో అసలు సహజంగా మంగళవారం నాడు ఆచరిస్తారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు కాత్యాయని వ్రతం ఆచరిస్తే విశేషమైనటువంటి ఫలితం. మరి సాక్షాత్తు పరమేశ్వరుడు అంతటి వాడు భర్తగా లభిస్తాడు. ఇంతకన్నా అమ్మాయికి ఇంకేం కావాలి? ఆది దంపతులు ఎవరైనా అంటే పార్వతీ పరమేశ్వరులు అంటారు టక్కున, మరి అంతే తప్ప ఏ సినిమా స్టార్ హీరో హీరోయిన్లు అని చెప్పరుగా. అట్లా కాబట్టి దేవతాశక్తి అంత గొప్పది. గురుగారు, మినిమం టు మినిమం మేమేమేం సామాన్లతో లైక్ ఎలా చేసుకోవాలి పూజా విధానాన్ని? ఈ యొక్క పూజా విధానంలో ఒకటి ఉంటుందమ్మా. మంగళగౌరి వ్రతం అనేటువంటిది వివాహమైన తర్వాత నూతన వధువు తన మొదటి సంవత్సరం గడవకుండా ఉండాలి. మొదటి సంవత్సరంలోనే వచ్చే శ్రావణ మాసంలో, ఇప్పుడు సపోజ్ ఆశ్వేజ మాసంలో పెళ్లి చేసుకుంది అమ్మాయి, ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళుతుంది, శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి. అది ఒకటి. ఓకే. తర్వాత కొంతమంది
మాకు ఇప్పుడు తెలిసింది మీరు చెప్తుంటే, మాకు పెళ్ళి ఇది 2వ సంవత్సరం నడుస్తుంది, ఇప్పుడు చేసుకోవచ్చునా అంటారు. కాదు, బేసి సంఖ్యలో చేసుకోవాలి. 1వ సంవత్సరం, మొదటి సంవత్సరం కానీ, లేదా 3వ సంవత్సరంలో. సరే, కొంతమంది వివాహమైన ఆడవాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఇది తెలవదు, కానీ వాళ్ళ వివాహమైన సంవత్సరం నుంచి లెక్కేసుకొని బేసి సంఖ్య అయితే, ఇప్పుడు సపోజ్ ఒక వివాహమే 14 ఏళ్ళు అయింది, 14వ ఏడు నడుస్తుంది, ఇప్పుడు చేసుకోవచ్చా, మాకు ఇప్పుడు మీరు చెప్పంగా తెలిసింది అని అంటారు. ఈ 14 చేసుకోవద్దు, 15వ సంవత్సరంలో చేసుకోవాలి. సో ఒకసారి మొదలు పెడితే ఎవ్రీ ఇయర్ చేసుకోవాలా గురుగారు? ఇది ఒకసారి మొదలు పెడితే 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా చేయాలి. 5వ సంవత్సరం రోజున ఉద్యాపన చేయాలి. ఈ ఉద్యాపన చేసే విధానము కూడా ఏంటనంటే, వివాహము జరుగుతున్నటువంటి అమ్మాయికి మంగళ పుస్తెరు తయారు చేయించి ఆమెకి సమర్పించాలి. కాబోయే సీజన్ లో రాబోయే పెళ్లి కూతురికి, అంతే కదా గురుగారు? పెళ్లి కూతురికి పెళ్లి సమయంలో ఇవ్వాలి. పెళ్లి సమయంలో మంగళసూత్రాలు ఇవ్వాలి. మంగళసూత్రాలు ఉద్యాపన చేసి ఈ 5 సంవత్సరంలో 5వ సంవత్సరమే చేయాలని లేదు, 3వ సంవత్సరంలో ఇవ్వచ్చు, కానీ 5 సంవత్సరాల పాటు ఆచరించాలి. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు వివాహం అయ్యే అమ్మాయికి ఆ వివాహ సమయంలో మంగళసూత్రాలు బంగారంతో చేయించి అది ఉద్యాపన ఇవ్వాలి. అన్ని పూజల్లాగే కలశం అది పెట్టుకోవాలి. ఆ కలశం పెట్టుకోవాలి, చేయాల్సిందే. తర్వాత కథ చదివేంత వరకు కూడా ఒక కత్తికి కానీ లేదా స్పూన్కి కానీ చక్కగా పూలమాల గుచ్చి ఆ యొక్క మసి పట్టాలి, కాటుకలాగా పట్టి ఆ కాటుకని ధరించాలి. తదనంతరం ఆ యొక్క పిండితో చేసినటువంటివి దీపాలు ఉంటాయి కదమ్మా, ఆ దీపాలని భార్యాభర్తలు ఇద్దరు కూడా మింగేయాలి. ఏ పిండితో చేయాలంటారు? బియ్యం పిండితో చేయాలి, బియ్యము బెల్లము కలిపినట్టు. బియ్యం బెల్లం ఎన్ని గురుగారు? 2 దీపకుందులాగా చేసి ఆ దీపకుందులా ఒత్తి చేసి అదంతా మసి ఆరిపోయిన తర్వాత అప్పుడు మింగేసేసేయాలి, ఒత్తితో సహా తీసుకోవాలంటారు. మంగళగౌరి వ్రతం అనే పుస్తకం దొరుకుతుంది, అది కంప్లీట్ గా అందులో చేసుకోవాలమ్మా. అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ శ్రావణ మాసం పౌర్ణమి శుక్రవారము అలాగే శ్రవణ నక్షత్రంతో వరలక్ష్మి పూజ చేసుకునే 8వ తారీఖు అయింది కాబట్టి 1వ తారీఖు తర్వాత ఒక అద్భుతమైన వీడియో మీకు అతి త్వరలో రాబోతుంది. షోడశలక్ష్మి విధానముగా ఉన్నటువంటి పూజా విధానం. ఈ విధానం ద్వారా మీరందరూ కూడా చక్కగా పూజా విధానం మీ ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోవచ్చు, అద్భుతంగా జరుగుతుంది. ఆ వీడియో కోసం చూడండి. ఆ వీడియో పెట్టుకొని చేసుకున్నా చాలు, మీ ఇంట్లో మీకు మీరే చాలా గొప్పగా చేసుకున్న వాళ్ళు అవుతారు. అంతేకాకుండా పూజ చేసుకునే ప్రతి మహిళకి కూడా ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో షోడశలక్ష్మి హోమము అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. విద్య, వివాహము, దాంపత్యము, సంతానము, అనారోగ్యం, ఇలా అనేక రకాల సమస్యలు, బాగా అన్ని పనులలో ఆటంకాలు ఎదురవుతుంటే ఆ పనుల నివారణకి, ఆ ఆటంకాల నివారణకి సంబంధించినటువంటి అమ్మవారి షోడశలక్ష్మి హవనం అనేటువంటిది పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చేయించడం జరుగుతుంది. సాయంకాలం 5 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్న ప్రతి వాళ్ళకి కూడా తామరమాల అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అద్భుతంగా జరుగుతుందని చెప్పవచ్చు. గురుగారు, ఈ మంగళగౌరి వ్రతం ఆచరించిన వాళ్ళు ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఎలాంటి రంగు చీరని ధరించాలి, అండ్ ఇచ్చే వాయనంలో ఏమేమి ఉండాలి? అంటే సాధారణంగా మంచి శుభ్రమైన వస్త్రం ధరించుకుంటే మంచిది. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టము కాబట్టి ఎరుపు రంగుది కట్టుకుని చేసుకుంటే మంచి, మరీ విశేషము. ఇక తర్వాత అమ్మవారికి ఈ శనగలు వాయనం ఇవ్వాలి, అరటిపండ్లు, శనగలు తాంబూలం, కొమ్ము శనగలు ఇవ్వాలి. హైబ్రిడ్ శనగలు నానబెట్టకూడదు. నానబెట్టినటువంటి శనగల్ని ఇచ్చి, ఇక సపోజ్ మొదటి సంవత్సరంలో ఒకరికి ఇచ్చారనుకోండి, 2వ సంవత్సరంలో 2 పెంచుకోవాలి, 3వ సంవత్సరంలో 4, 4వ సంవత్సరంలో 8 మంది, ఇద్దరిద్దరిని పెంచాలా గురుగారు? 5వ సంవత్సరంలో డబుల్ చేయాలి, ఇద్దరు కాదు. 5వ సంవత్సరంలో 8, 4వ సంవత్సరంలో 8 కదా, 5వ సంవత్సరంలో 16 మంది, అట్లా సంఖ్యను పెంచుకోవాలి. మంగళగౌరి వ్రతం చేసిన వాళ్ళు ఇంట్లో దేవుడి దగ్గర పెట్టాల్సిన నైవేద్యం అమ్మవారికి పూర్ణాలు అంటే చాలా ఇష్టం కాబట్టి బెల్లంతో చేసిన పూర్ణాలు చాలా శ్రేష్టం అని చెప్పవచ్చు. గురుగారు, మనం కంకణం కానీ లేకపోతే వరలక్ష్మి వ్రతంకి కట్టినట్టు తోరంకి కూడా తోరం కట్టుకుని చేస్తారమ్మా. వరలక్ష్మి వ్రతం, ఆ వ్రతంలో అన్నీ ఉంటాయమ్మా. ఆ వ్రత పుస్తకంలో ఎలా చేసుకోవాలి అనే విధానం అంతా కూడా రాసి ఉంటుంది. తోరం కట్టుకొని చేసుకోవచ్చు. ఎన్ని రోజుల పాటు ఉంచుకోవాలి? ఆ రోజు మొత్తం ఉంచుకోవాలమ్మా. ఓకే. సో నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి మళ్ళీ నెక్స్ట్ వారం చేసుకుంటారు కదా, అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా చేసుకోవాలి. మంగళగౌరి వ్రతం ఎవ్రీ వారం చేసుకోవాలా గురుగారు? శ్రావణ మాసం మంగళవారం అన్నీ చేసుకోవాలమ్మా. ఓకే. ఒక వారం చేసుకునేది వరలక్ష్మి వ్రతం లాగా కాదు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.